హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. అండ్ ఈరోజు మార్నింగ్ లేవగానే హెయిర్ కొంచెం రిపేర్ చేసుకుందాం అనేసి మేమైతే హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాం అనమాట. నా హెయిర్ బాగానే ఉంది, బట్ మా హస్బెండ్ హెయిర్ వచ్చేసి చాలా డాండ్రఫ్ ఇచ్చిగా ఉందంట. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. బట్ చాలా రోజుల నుంచి అడిగారు, నేను అలా స్కిప్ చేస్తూ ఉన్నా, బట్ ఈ రోజు అయితే వేసాను అనమాట. అండ్ ఎవరైనా సరే ఫస్ట్ హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు ఇలా హెయిర్ అంతా ఒకసారి నీట్గా కోమ్ చేసుకొని ఇలా ఒకసారి హెయిర్ అంతా కూడా వెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వెట్ అయితే చేసుకోండి. అండ్ ఇలా వెట్ చేసుకున్న హెయిర్ మీద మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ప్యాక్ ఉందో అలా లైట్గా అప్లై చేసుకోండి. అండ్ ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి హోమ్ మేడ్ అనమాట, నేనే ఇంట్లో ప్రిపేర్ చేసా. నేను ఈ ప్యాక్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసా అంటే మెంతులు ఫస్ట్ మెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మందార ఆకు, నెక్స్ట్ మందార పువ్వులు బాగా డ్రై అయిపోయినవి, అండ్ కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసా అనమాట. అండ్ వీటిలన్నిటి వల్ల మన హెయిర్కి డాండ్రఫ్ ఉన్నా లేకపోతే ఇచ్చినెస్ ఏమైనా ఉన్నా మనకి హెయిర్లో డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. మెంతులు వేసేటప్పుడు నైట్ అంతా ఒకసారి సోక్ చేసి ఉంచుకోండి. అందులోకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టాక హెయిర్ ప్యాక్ వేసుకోండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది బాగా రూట్స్ దాకా వెళ్ళేటట్లు బాగా అప్లై చేసుకోండి. అండ్ నేను ఎలా అప్లై చేసుకున్నానో చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఒక 35 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి. అండ్ నా హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది, రిజల్ట్ మీరే చూసేయండి. అండ్ ఇలాంటి హోమ్ రెమెడీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ఒక కమెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.